హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జేఎన్ కలెక్షన్స్. 7760789927 అండి మన వాట్సాప్ నంబర్. సో మరో కొత్త కలెక్షన్ అండి. ఇది మన ఛానల్కి సూపర్ హిట్ తెచ్చిన డిజైన్ అనమాట. చాలా చాలా బాగుంది. చినోన్ జార్జెట్ అండి. చినోన్ సిల్క్లో మనకి జార్జెట్ చాలా బాగుందండి. ఎక్సలెంట్. లాస్ట్ టైం అయితే చాలా మంది నా మీద కోప్పడ్డారు. ఒక మ్యామ్ అయితే ఎందుకంటే మీరు ఇలా చేస్తారు, సో మీరు ఇంకా స్టాక్ తెప్పించాల్సింది అనేసి అన్నారు. అప్పుడు ఏంటంటే మనకి ఛానల్లో ఇన్ని వెళ్తుందని మనకు తెలియదండి. సో అందువల్ల ఉన్న లిమిట్స్ అంటే కూడా నేను తక్కువ తెలియదండి. దగ్గర మనకి కలర్ సెట్స్ 4-5 అలా వచ్చిందనమాట. 4-5 సెట్స్ వరకు. సో అది కూడా మనకి సరిపోలేదనమాట. ఈసారి మంచి కలెక్షన్స్తో వచ్చానమాట. చినోన్ సిల్క్ అండి. ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్. మాత్రం మీరు డే అంతా హ్యాపీగా వేర్ చేయొచ్చు అండి. డే అంతా హ్యాపీగా వేర్ చేయొచ్చు. మనకి కలర్స్ కానీ కాంట్రాస్ట్ కానీ చాలా బాగుంది. మనకి ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుందండి. డ్రై వాష్ అండి ఇది. నేనైతే నార్మల్ వాష్ చెప్పాను. లాస్ట్ టైము అదే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి. ఎప్పుడే కానీ మనకి టైయింగ్ డై వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎవరికి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇది చెప్తానమాట. చాలామంది మీరు మీకు ఇచ్చేంత వరకే రెస్పాన్సిబిలిటీ. చాలామంది అలా చేస్తారు. బట్ నేనైతే వాష్ కూడా మెన్షన్ చేసేస్తున్నా. మనకి పళ్ళు అయితే ఇలా లైన్స్ అయితే వచ్చిందండి, గోల్డ్ లైన్స్. ఓకేనా? పళ్ళు అయితే చాలా పెద్దగానే వచ్చింది. మనకి బ్లౌజ్ సేమ్ పర్పుల్ అండి. దీన్ని పర్పుల్ అంటాము, పర్పుల్ అండి. నిజంగానే చాలా బాగుంది. పింక్ అండ్ పర్పుల్ చాలా రేర్ కాంబినేషన్స్. నేను వీలైనంత వరకు రేర్ కాంబినేషన్స్ చూస్తామండి. ఎక్సలెంట్. లాస్ట్ టైం ఎవరెవరు మిస్ అయ్యారో ప్లీజ్ చూసి తీసుకోండి. ఆ మ్యామ్ అయితే నేను వెయిట్ చేస్తాను మ్యామ్, ప్లీజ్ మీకు ఫస్ట్ పే చేస్తాను కూడా అడిగారు. అప్పుడు కుదరలేదండి, సారీ మ్యామ్. ఇప్పుడైతే చాలా డిజైన్స్తో అవైలబిలిటీతో ఉన్నాయి శారీస్. ప్లీజ్ చూస్తే మాత్రం నేను నంబర్ కూడా ఎత్తుకాను కొంతమందిది. బట్ నాకు నంబర్ ఎందుకంటే మనం 1.5 month బ్యాక్ కదండి, మనకి అలా నంబర్స్ అన్ని కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఎవరైనా చూస్తే ప్లీజ్. సో అది పింక్ అండ్ పర్పుల్ ఫస్ట్ శారీ. ఇది స్కై బ్లూ అండ్ మెరూన్. స్కై బ్లూ మెరూన్ ఎప్పుడైనా చూసారా మీరు? కలర్ కాంబినేషన్స్ నిజంగానే చాలా బాగుందండి. చాలా 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 బాగుంది. ఇది కలంకారీ ప్రింట్ అండి. చూడండి, కలంకారీ లైట్ అండి. స్కై బ్లూ కూడా మనకి ఏంటది లైట్ గా కనిపిస్తుంది. డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీంతో స్పెషల్ ఏంటంటే స్కల్ప్ బార్డర్ అండి. ఇలా చూసారా బార్డర్? ఓకేనా? బార్డర్ కట్ వర్క్ అండి. కట్ వర్క్ అంటే కొన్ని పదాలు మనకి అర్థమయ్యే పదాలు అయితేనే హ్యాపీగా తీసుకుంటారండి. స్కల్ప్ బార్డర్ అంటే కొంతమందికి అర్థం కాదు. సో కట్ వర్క్ బార్డర్ అండి. చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చి మనకి పళ్ళు వచ్చి బ్రొకెడ్ వచ్చిందండి. మీకు కనిపిస్తుంది కదా, బ్రొకెడ్ అయితే వచ్చింది. సో బ్లౌజ్ కూడా బ్రొకెడ్ వచ్చిందండి. సూపర్గా ఉంది శారీ మాత్రం. బ్రొకెడ్ బ్లౌజ్, బ్రొకెడ్ పళ్ళు. సో ఒక మ్యామ్ అయితే ఫుల్ సెట్టే కావాలన్నారండి. వాళ్ళ సిస్టర్స్ అనుకుంటా మేబీ. మాకందరికి మేము అలా వేర్ చేస్తామండి ఎప్పుడు అని. సో మ్యామ్ మీరేమైనా చూస్తే తప్పకుండా ఈ కలెక్షన్ తీసుకోండి. నాకు నంబర్ ఎతికాను మ్యామ్, ఇది దొరకలేదు. ఓకే. నెక్స్ట్ కలెక్షన్ మనకి పీచ్ అండ్ రెడ్ అండి. పీచ్ అండ్ మంచి రెడ్. పిచ్వై ప్రింట్స్ అండి. మనకి పిచ్వై ప్రింట్స్ కూడా ఉన్నాయి దీంతో. ఇది డిజిటల్ ప్రింట్ అండి. డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చింది కదా. సో దీనికి బార్డర్ ఎలా వచ్చింది, పళ్ళు ఎలా, పళ్ళు చూడండి. కట్ వర్క్ అయితే కంటిన్యూషన్ ఉంటుందండి మనకి. దీనికి పళ్ళు అయితే ఇలా వచ్చింది.
చాలా 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 బాగుంది. ఓకేనా, సూపర్. స్కల్ బార్డర్, కట్ వర్క్ బార్డర్ అంటారు. బ్లౌజ్ కూడా బ్రోకేడ్ వచ్చిందండి. నిజంగానే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. సో వీటి ప్రైస్ 2495 అండి, 2495. సూపర్ సూపర్ గా ఉంది సారీస్. మనకి మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే శారీ మనకి డిఫరెంట్ అదే కలర్ లోనే బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది చూడండి. ఓకేనా, ఇలా ఉంటుందండి. మనకి వేరియేషన్ మనకి 0.5% అంత చేంజ్ ఉంటుంది, లేదా డిజైన్ అయినా చేంజ్ ఉంటుంది. చూడండి, ఇదే కలర్ లో మనకి డిజైన్ చేంజ్ అవుతుంది. సో మీరు చూస్ చేసేటప్పుడు కొంచెం ఎటుగా ఏది కావాలని చూస్ చేసుకోండి. ఓకేనా. సో చినాన్ సిల్క్ లో ఇదొకటండి. మనకి చినాన్ సిల్క్ లో అదేంటో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది మనకి సెల్ఫ్ వర్క్ వస్తుందండి. మీకు తెలుస్తుంది అనుకుంటున్నా, చూసారా? కొంచెం పేషెన్స్ గా చూస్తే మనకు తెలుస్తుంది. బార్డర్ అయితే వీవింగ్ అండి, చాలా బాగుంది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్. మన ఛానల్లో మాత్రం వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అలా పెడుతున్నాగానే సేల్ అయిపోతుంటుంది. వైట్ లో ఏ శారీ అయినా సరే ఆల్మోస్ట్ ఆల్ సేల్ అయిపోతుంది అండి. వీటిలో పళ్ళు, వీటికి నార్మల్ బార్డర్ వస్తుందండి. ఓకే, చాలా బాగుంది. పళ్ళు అయితే ఇలా ఉంటుందండి. మనకి సెల్ఫ్ చెక్స్, గోల్డ్ చెక్స్ అయితే వస్తుంది. కాంట్రాస్ట్ డార్క్ రాణి పింక్ వస్తుంది. ఇక్కడేమో ఫ్లవర్స్ బేబీ పింక్ వస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. చాలా 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 బాగుంది శారీ. చాలా మంది అడుగుతుంటారండి, ఎప్పుడు నేను డిఫరెంట్ గానే వేపిస్తానండి. ఎందుకంటే వేసిందే వేసి ఏమమ్ముతాం. బ్రాండెడ్ శారీస్ అది నార్మల్ గా వెళ్తుంది, అది డిఫరెంట్. బట్ ఇలాంటిది మాత్రం నేను కొంచెం చూస్ చేస్తే వేసుకుంటాను. అప్పుడే చెప్పాను కదండి. సో ఇదొక లావెండర్ కలర్ అండి. మనకి వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది. 2 సైడ్స్ సేమ్ బార్డర్ అయితే ఉంటుంది. 4 ఇంచ్ బార్డర్ అయితే 5 ఇంచ్ బార్డర్ అయితే 4 ఇంచ్ 5 ఇంచ్ బార్డర్ అయితే ఉంటుంది. సూపర్ గా ఉంది. కలర్ చాలా బాగుంది. చూడండి, వీటిలో కొన్ని స్కాల్ప్ బార్డర్స్ వస్తుంది, కొన్ని నార్మల్ వస్తుంది. మీకు ఎలా స్కాల్ప్ బార్డర్ అంటే మనకు వర్క్ వచ్చింది. మీకు ఎలా కావాలంటే ప్లెయిన్ గా కావాలన్నా ప్లెయిన్ ఇలా తీసుకోండి, వర్క్ వచ్చింది కావాలన్నా. నేను 2 వెరైటీస్ వేయించాను అనమాట. యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే 2 వెరైటీస్ లో సో ప్రైజెస్ డిఫరెన్స్ చేస్తారు. నేను అలా చేయట్లేదండి. పళ్ళు మనకి లైన్స్, గోల్డ్ లైన్స్ వస్తుంది కదా, కనిపిస్తుందా? గోల్డ్ లైన్స్ అయితే వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ అయితే వస్తుందండి. ఓవరాల్ గా శారీ ఇలానే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ప్రింట్ తో అయితే కంటిన్యూషన్ ఉంటుందండి. నిజంగానే శారీ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా ఉంటుంది. ఇవన్నీ చినాన్ సిల్క్ అండి. ఇదొక కలర్ అన్నమాట. మనకి ఇది ఏం కలర్? వైన్ కలర్ అండి, డార్క్ వైన్ కలర్. సో పళ్ళు అయితే ఒక్క శారీ వచ్చినట్టు పళ్ళు రాదండి. మీకు ఎలాంటి పళ్ళు కావాలన్నా మనకి ఒకే ఎపిసోడ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది, డార్క్ వైన్. ఫ్లవర్ అయితే మాత్రం చాలా బాగుంది. శారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుందండి. 2 సైడ్స్ సేమ్ బార్డర్ అయితే ఉంటుందండి. మనకి ఫ్లవర్స్ బంచెస్ లాగా
చాలా లుక్. ఇలాంటి శారీస్ ఏంటంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కొన్ని ఫంక్షన్స్కి వెళ్తామండి మనం బయట వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏం పట్టుకోవడానికి వెళ్ళడానికి ఉండదు, మనం ఎక్స్చేంజ్ చేసి ఇలాంటి వేర్ చేసినప్పుడు మీరు డే మొత్తం ఇలాంటి శారీస్ వేర్ చేస్తే హ్యాపీగా వేర్ చేయొచ్చు అండి. ఇలా అయితే ఉంటుందండి శారీ, 2 sides ఒకటే బార్డర్, ఇలా అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంది, యూనిక్గా ఉంది, డిఫరెంట్గా. సో అదే కలర్లోనే మనకు కొంచెం ప్రింట్స్ చేంజ్ వస్తుందండి, పిచ్వాయ్ ప్రింట్ వస్తుంది. పైన మధ్యలో గ్యాప్ వస్తుంది, పైన కింద సేమ్ బార్డర్ పిచ్వాయ్ ప్రింట్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది. ఇలా అయితే ఉంటుందండి. పళ్ళులో అయితే మన గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, వైన్ కలర్ అండి, డార్క్ వైన్ కలర్, చాలా బాగుంది. వైన్ కలర్ శారీ చాలా చాలా బాగుందండి. శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్లీజ్. సో ఇదే వైన్ కలర్లో ఇంకొకటండి, కొంచెం లైట్, మనం ఫస్ట్ బ్లూ చూపెట్టాం కదా, అట్లా లైట్ డిజైన్ వచ్చి పిచ్వాయ్ ప్రింట్ వచ్చి గట్టి బార్డర్ వస్తుందండి. మనకి 2 sides ఒకటే బార్డర్ వస్తుంది, గట్టి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది శారీ, ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్లీజ్. చూసారా, సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. మనకి పట్టు శారీస్కి కంచి పట్టు ప్యూర్ వస్తుంది చూసారా, సో అలా వచ్చింది డిజైన్. మెటీరియల్ మాత్రం 100% ఇది ప్యూర్ అండి. ఎంత కంఫర్ట్గా, ఎంత మనకి మెటీరియల్ సూపర్గా మంచి క్వాలిటీ వేసినప్పుడు చాలా సాఫ్ట్గా, చాలా చల్లగా ఉంటుందండి. నాకు ఈ మెటీరియల్ ఫీల్ మాత్రం చూపించేటప్పుడే అంత హ్యాపీగా, అంత ఇదిగా ఉందండి, ఇరిటేషన్ లేదు, చాలా బాగుంది శారీస్. సో మనకి దీంతోనే కొంచెం మెటీరియల్ చేంజ్ చేశానండి. ఏంటంటే మనకి చెక్స్ వచ్చేలాగా ట్రై చేశాను అనమాట. అంటే ఒకటే ప్లెయిన్ అయితే కొంతమందికి దీంతో చెక్స్ వేరే వేరే డిజైన్ అడుగుతారు కదా, వైట్ కాంబినేషన్లో. సో పింక్ అండి, ఇది పింక్, మీకు అక్కడ ఏం కనిపిస్తుందో తెలియట్లేదు. ఇక్కడ రాణి పింక్ వచ్చింది, ఇక్కడ బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చింది, గోల్డ్ చెక్స్ వచ్చిందండి. ఇది గోల్డ్ చెక్స్, ఓకే, గోల్డ్ చెక్స్ చాలా బాగుందండి. చినోన్ సిల్క్లోనే ఇది ఒక డిఫరెంట్ అనమాట. రాణి పింక్ అండి, మీకు అక్కడ రెడ్ కనిపిస్తుంది, ఇది రాణి పింక్. మళ్ళీ నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా, రాణి పింక్, పింక్ షేడ్లో ఇది ఒకటి అనమాట. బ్లౌజ్ చూసారా, సారీ మాట్లాడుతుంటే, బ్లౌజ్ చూసారా, మనకి బనారస్ బ్లౌజ్ వచ్చింది, బ్రోకెట్ బ్లౌజ్, చాలా బాగుంది. 0 size సీక్వెన్స్ అయితే మనకి అది గుచ్చుకోవడం అలా ఏముండదండి. అలా బ్లౌజెస్ వచ్చేస్తే చాలా బాగుంటుంది, వీటికి ఇంకా ఎలిగెంట్ లుక్ కానీ చాలా బాగుంటుంది. ఇది మెటీరియల్ లిచీ సిల్క్ అండి. ఎందుకంటే ఒకే ఫ్యాబ్రిక్ వేసినా ఒకే ప్రింట్లో ఒకే ప్రైజ్లో, సో కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి ఇలా వేసామన్నమాట. ఇది లిచీ సిల్క్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే కనిపిస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది కలర్. పిచ్వాయ్ ప్రింట్ చాలా బాగుంది. ప్యూర్ పైన మనకి ఇలాంటి శారీస్ వేపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇక్కడేమో 2 inches బార్డర్, ఇక్కడేమో గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది. రెడ్ అండి ఈ కలర్, చాలా బాగుంది కలర్. పళ్ళు అయితే ఇలా ఉంటుంది, పళ్ళు అయితే ఇలా ఉంటుందండి, చాలా బాగుంది.
మీరు 1-2 సార్లు ఓపిక్గా చూసి తీసుకోండి. ఫార్వర్డ్ చూస్తే ఏమీ కనిపించదు. చాలా మంది కొన్ని శారీస్ మిస్ అయిపోతారండి. మనం ఏంటా ఈరోజు సేల్ అవ్వలేదో మనం ఆలోచిస్తుంటాం. మరుసటి రోజు కొంతమంది ఫార్వర్డ్ చేసో లేకపోతే ఆ ఫార్వర్డ్లో మేబీ వాళ్ళకి ఆ శారీ దొరకచ్చు. ఒక్క పిక్లోనే ఎస్ ఇది అవైలబిలిటీ అనేది దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అడుగుతారనమాట, ఏంటి మ్యామ్ ఇంకా ఉందా శారీసా అని. సో మీరు ఫార్వర్డ్ చేసి చూసారంటే ఏ కలర్స్ ఉన్నాయో తెలియదు. ఇది మంచి రెడ్ అండి. ఇది టమాటో రెడ్ అంటాం కదా, చిల్లీ రెడ్, ఆ రెడ్ అండి. ఇది సూపర్గా ఉంది శారీస్. అన్ని ట్రెడిషనల్ మనం టెంపుల్స్ కానీ లేదా మన ఇంట్లో పూజ దీనికి కానీ అన్ని కలర్స్ వేర్ చేయొచ్చు. అలాంటివి డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాము మీ ముందుకి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా హోప్ఫుల్లీ. లిచీ సిల్క్ అండి. దీని ప్రైస్ కూడా మనకి సేమే అండి, 2495. ఇప్పుడు చూపించే ఎపిసోడ్ మొత్తం వచ్చే శారీస్ 2495 ఫ్రీ షిప్పింగ్. చెప్తున్నాను కదా, ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫస్ట్ వరకే ఉంటుంది. ఇప్పుడు చూపించిన ఏ శారీ అయినా సరే ఫస్ట్ లోపల బుక్ చేసుకుంటేనే సో ఈ ప్రైజెస్ అండి. మళ్ళీ ఏమైనా ఫస్ట్ తర్వాత మీరు బుక్ చేసుకుంటే అది ఎక్స్ట్రా చార్జెస్. సో ఫస్ట్ నుంచి మీకు అన్ని కొత్తవే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. మనకి చందనం కలర్ అండి. ఇది ఎగ్జాక్ట్ చందనం కలర్. చాలా తక్కువ అండి చందనం కలర్స్ మనకి దొరకడం. పిచ్వాయ్ ప్రింట్, గ్యాప్ బార్డర్ అయితే వస్తుందండి. గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్ అండి. అది మంచి గ్రీన్. సో పళ్ళు అయితే ఇలా వస్తుందండి, గ్రీన్ కలర్ అండి. ఇది గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది. ఇది గ్రీన్ కలర్ అండి. నేను పర్టికులర్గా చెప్తుంటాను, మీరు చూడండి. ఇది గ్రీన్ కలర్, గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది. మనకి హ్యాండ్స్కి లేదా బ్యాక్ ఎక్కడన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది లిచీ సిల్క్ అండి. నేను చెప్పేదాన్ని విని చూసి తీసుకోండి. ఏం సిల్క్ చెప్తానో, చినో సిల్క్ చెప్తానో, ఏం సిల్క్ చెప్తానని. ఇది లిచీ సిల్క్. కంఫర్ట్ మాత్రం చాలా సిల్క్ వస్తుంది చూడండి, సిల్క్ మెటీరియల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇది అంత మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఎంత కూల్గా ఉందో తెలుసా, చల్లగా ఉంది. నాకు ఆ చల్లదనం అయితే బాగా నచ్చేసింది. మనకి తెలుగు వాళ్ళకి ఏంటో మనకి హీట్ ఎక్కువ కదండి బాబు, వివచ్చంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేరే శారీ వేర్ చేసినప్పుడు ఎప్పుడప్పుడు రిమూవ్ చేసేద్దామని ఉంటుంది. బట్ ఈ శారీస్ అలా కాదు, మీరు డే అంతా వేర్ చేయొచ్చు. 2495 ఫ్రీ షిప్పింగ్ అండి. లిచీ సిల్క్ కూడా సేమ్ ప్రైస్. లిచీ సిల్క్, చినో సిల్క్ ఇవన్నీ ఒకటే ప్రైస్లో తీసుకొచ్చేస్తాను అనమాట. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే కొన్ని శారీస్ ప్లెయిన్ వస్తుంది కదా, దానికి డిఫరెంట్ ప్రైస్ పెడతారు. పిచ్వాయి ప్రింట్, కలంకారీ ప్రింట్కి మళ్ళీ సపరేట్ ప్రైస్ పెడతారు. మన ఛానల్ అలా ఏం లేదండి. ఎప్పుడన్నా క్లాత్ మారితే మేబీ నాకు వాళ్ళు చార్జ్ చేసినప్పుడే నేను చేస్తాను తప్ప. బట్ నేను ఒక్కసారి చందేరికి ఎప్పుడో చేంజ్ చేశానండి. వాళ్ళు చేంజ్ చేస్తే నేను చేంజ్ చేస్తాను. లేదంటే అస్సలు మనం ఒక ప్రైస్ అంటే ఒక ప్రైస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, అసలు నా ఇది కూడా వదులుకొని ఈక్వల్ చేసేస్తాం. శారీ వెళ్ళిపోతే చాలు, మనకి ఏంటది మిగలకూడదండి. ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసిన వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ప్రైస్ ఎప్పుడు నేను అంత పర్టికులర్గా దీనికి ఇంతే పెట్టాలి, ఇంతే తీసుకోవాలి అలా అనుకోండి. నేను 80s ఇక్కడ కాదండి షోరూమ్ ఓపెన్ చేసేదాన్ని. ఇలా అయితే ఉంటుంది శారీ. మంచి డార్క్ గ్రీన్ అండి. ఇది డార్క్ గ్రీన్ చాలా బాగుంది శారీ మాత్రం. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ రావడం. సో చూడండి, మనకి లిచీ సిల్క్లో 3 శారీస్ ఉందండి. ఓకేనా, ఈ 3 శారీస్ లిచీ సిల్క్స్.
ఓకే అండి, వీటి ప్రైస్ 2495 ఫ్రీ షిప్పింగ్ అండి. మన వాట్సాప్ నెంబర్ 7760789927 అండి. ప్లీజ్ ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకు ఉంటే జేఎన్ కలెక్షన్ ఒకటి ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ చూస్తున్నారండి. ఎందుకంటే మనకి వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, దాంతో వెళ్ళి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏం లేదు, ఎందుకో తెలియట్లేదు. ఓకే, మీకు నచ్చే రోజు నేను వెయిట్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ మరి.